నమస్తే అండి. వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రియంవద. ఈరోజు భక్తి యోగము 12వ అధ్యాయం భక్తి యోగంలోని 12, 13, 14 శ్లోకాలు చెప్పుకుందాం. 12వ శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్ జ్ఞానాధ్యానౌ విశేష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాత్ శాంతిరనంతరం. మొదటి చరణం చూద్దాం. శ్రేయో శ్రేయో శ్రేయత్వం పొల్లు యో దీర్ఘం. శ్రేయో హిజ్ఞాన మభ్యాసాజ్ శ్రేయో హిజ్ఞానమభ్యాసాజ్. రెండో చరణం. జ్ఞానాధ్యానౌ జ్ఞా మనం మామూలుగా జ్ఞా అని పలుకుతూ ఉంటాం, కాకపోతే మనం ఇక్కడ అలా కూడా అనొచ్చు, కాకపోతే జ్ఞా అని పలుకుతాం. పిల్లల పేర్లు కూడా అంతే, జ్ఞానశ్రీ అలాగా ఉంటాయి కదా, జ్ఞాన సరస్వతీ దేవి అని చెప్పని అట్లా. జ్ఞానాధ్యానౌ అక్కడ నా పక్కన అనుసరుచరణ సానాసిక బ హాఫ్ బ. జ్ఞానాధ్యానౌ విశేష్యతే అక్కడ శివ శంకర అంటే మనకి జాస్ కదులుతూ ఉంటాయి. అండ్ షా నాలిక టిప్ ఈ పైన తగలాలన్నమాట. షియా ఆ మెత్తటి భాగంకి తగిలితే షియా ప్రొనౌన్సియేషన్ కరెక్ట్గా వస్తుంది. ష ప్లస్ యా ష విశేష్యతే. మూడో చరణం. ధ్యానాత్ కర్మ ధ్యా మహాప్రాణాక్షరం ధ అనమాట. ధాకి దీర్ఘాక్షరం ప్లస్ యా. ధ్యానాత్ కర్మ ధ్యానా దీర్ఘం నా దీర్ఘం నాత్ కర్మ ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ గా పక్కన విసర్గుచ్చరణ పొల్లు సా కింద పలకాలి. ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్. నాలుగో చరణం. త్యాగాత్ శాంతి తా ప్లస్ త్యాకి దీర్ఘాక్షరం గా దీర్ఘాక్షరం చా దీర్ఘాక్షరం చా కింద చా మహాప్రాణాక్షరం స్ట్రెస్ ఇచ్చి పలకాలి. త్యాగాత్ శాంతి రనంతరం త్యాగాత్ శాంతిరనంతరం. పూర్తి శ్లోకం. శ్రేయో హి జ్ఞానమభ్యాసాజ్ జ్ఞానాధ్యానౌ విశిష్యతే ధ్యానాత్ కర్మ ఫలత్యాగస్ త్యాగాత్ శాంతిరనంతరం. 13వ శ్లోక చెప్పుకుందాం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారస్ సమదుఃఖ సుఖః క్షమీ. మొదటి చరణం చూద్దాం. అద్వేష్టా అద్వేష్టా అని పలకాలి. షా కింద అల్ప ప్రాణి టా, మహాప్రాణాక్షరం ఏమీ లేదు, మామూలుగా టా అని పలకాలి. అద్వేష్టా సర్వభూతానాం భూ మహాప్రాణాక్షరం భూ బాకి ఊ మాత్ర భూతానాం. భూకి దీర్ఘాక్షరమే, తాకి దీర్ఘాక్షరమే, నా కూడా దీర్ఘాక్షరమే, నా పక్కన సున్నా అనుసరుచరణ పొల్లు మా కింద పలుకుతాం. సర్వభూతానాం అద్వేష్టా సర్వభూతానాం. రెండో చరణ. మైత్ర అక్కడ మైత్ర అక్కడ ఖ మహాప్రాణాక్షరం ఖ కింద పలకాలి. అక్కడ తా తర్వాత విసర్గ ఉచ్చారణ మహాప్రాణాక్షరం ఖ అని పలకాలి. మైత్ర కరుణ ఏవచ మైత్ర కరుణ ఏవచ. మూడు చరణం. నిర్మమో నిరహంకారస్ నిరహ మొత్తం అవన్నీ
హ్రస్వాక్షరాలే. అంగ్ అంగ్ అని పలుకుతాం అనమాట అక్కడ. నిరహంకార అంగ్ అంటే క వర్గంలోని క క గ గ అంగ్ అని పలుకుతాం. సాంస్క్రిట్లో మనం అంగ్ అని పలుకుతాం. నిరహంగ్ నిరహంకారస్ అక్కడ మళ్ళీ విసర్గుచరణ పొల్లు స కింద పలుకుతాం. నిర్మమో నిరహంకారస్ నాలుగో చరణ సమదుఃఖ సమదుహ్ దుహ్ అక్కడ విసర్గుచరణ దుహ్ దుహ్ గాలి వదులుతూ హ అని పలకాలన్నమాట. సమదుఃఖ ఖ మహాప్రాణాక్షరం ఖ సుఖ సుఖ సు తర్వాత మళ్ళీ మహాప్రాణాక్షరం ఖ వచ్చింది. అక్కడ విసర్గుచరణ హ హ అని పలుకుతాం. సమదుఃఖ సుఖ క్షమీ సుఖ క్షమీ. పూర్తి శ్లోకం. అద్వేష్టా సర్వభూతానాం మైత్రః కరుణ ఏవ చ నిర్మమో నిరహంకారస్ సమదుఃఖ సుఖ క్షమీ. 14వ శ్లోకం చూద్దామండి. సంతుష్టः సతతం యోగి యతాత్మా దృఢనిశ్చయః మయ్యర్పితమనో బుద్ధిర్ యో మద్భక్తః స మే ప్రియః. మొదటి చరణం చూద్దాం. సంతుష్టస్ సంతుష్టస్ అక్కడ సా కిందట అల్పప్రాణే. సంతుష్టస్ అక్కడ విసర్గుచ్చరణ పొల్లు సా కింద పలకాలి. సంతుష్టస్ సతతై సతతై అక్కడ అనుసరుచ్చరణ సానునాసిక యా కింద పలకాలి. సతతై అని పలకాలన్నమాట. ముక్కుతో సౌండ్ పలుకుతున్నట్టు పలకాలి. సతతై యోగి యో దీర్ఘాక్షరం గకి ఈ మాత్ర గీ దీర్ఘాక్షరం. సంతుష్ట సతతై యోగి రెండో చరణ యతాత్మా యతాత్మా దీర్ఘాక్షరంగా పలకాలి. యతాత్మా దృఢ దృ దృ మామూలుగానే పలకాలన్నమాట. అది దానికి స్ట్రెస్ ఇవ్వాల్సిన పని లేదు, ఋత్వం అంతే. దృఢ ఢ మహాప్రాణాక్షరం ఢ దృఢ నిష్ నిశ్చ నిశ్చయ అక్కడ విసర్గుచ్చరణ హ కింద పలుకుతాం. దృఢ నిశ్చయ నిశ్చయ. మూడో చరణ మయ్యర్పిత మయ్య మయ్య ఇప్పటికి ఈ వర్డ్ చాలాసార్లు రిపీట్ అవుతూనే వస్తుంది. మయ్య యా కింద యావత్తు. మయ్యర్పిత 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 మనోబుద్ధిర్ 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 మయ్యర్పిత మనోబుద్ధిర్. బుద్ధి కింద మహాప్రాణాక్షరం ధీ స్ట్రెస్ పలకాలి. అక్కడ విసర్గుచ్చరణ పొల్లు రా కింద పలకాలి. మయ్యర్పిత మనోబుద్ధిర్ యో మద్ భక్తస్ యో మద్ భ దా కింద భ మహాప్రాణాక్షరం భ స్ట్రెస్ ఇచ్చి పలకాలి. భక్తస్ కింద తావత్తు కా కింద తావత్తు విసర్గుచ్చరణ పొల్లు స. భక్తస్ యో మద్ భక్తస్ సమే సమే ప్రియః సమే ప్రియః అక్కడ మళ్ళా విసర్గుచ్చరణ హ కింద పలుకుతాం. యో మద్ భక్తః సమే ప్రియః. పూర్తి శ్లోకం చూద్దాం. సంతుష్ట సతతం యోగి యతాత్మా దృఢ నిశ్చయః మయ్యర్పిత మనో బుద్ధిర్ యో మద్భక్తః సమే ప్రియః. మరి చూసారు కదండి, భక్తి యోగం 12వ అధ్యాయం భక్తి యోగంలోని ఈరోజు 12, 13, 14 శ్లోకాలు చెప్పుకున్నాం కదా. కొంచెం చిన్నపిల్లలకి అప్పుడైతే కొంచెం కష్టంగా ఉంటుంది కొంచెం ఈ ప్రొనౌన్సియేషన్. 12th శ్లోకాలు రెండో చరణం జ్ఞాన ధ్యానం అక్కడ కొంచెం ఆ అక్షరాలను చూసుకుంటూ గమనించుకుంటూ జాగ్రత్తగా ఫింగర్ పెట్టుకొని చదువుతూ ఉంటే వచ్చేస్తుంది. అండ్ ఎప్పటికప్పుడు ఆ నోట్స్లో రాసుకుంటూ ఉండే ఆ ప్రొనౌన్సియేషన్ చెప్పేటప్పుడు ఆ ప్రొనౌన్సియేషన్ రాసుకుంటూ ఉంటే కొంచెం ఈజీగా తొందరగా వస్తుంది. అండ్ 13వ శ్లోకాల్లో కూడా 4వ చరణం సామ దుఃఖ అక్కడ కొంచెం స్ట్రెస్ ఇచ్చి పలుకుతూ ఉండాలి. మహాప్రాణాక్షరాలు అవన్నీ అక్కడ కొంచెం జాగ్రత్తగా ఆ ప్రొనౌన్సియేషన్ ఫోనిక్ సౌండ్స్ ఎలా పలుకుతున్నాం అనేది అది చూసుకుంటే చాలండి, ఈజీగానే వచ్చేస్తుంది. ఈవెన్ పెద్దవాళ్ళకు కూడా వచ్చేస్తుంది.
ఇప్పటిదాకా ప్రాక్టీస్ చేసినట్టయితే ఎవరు ఆపకుండా ఆటోమేటిక్గా ఈ కూడా ఈజీగా చెప్పగలుగుతారు. ఓకే అండి, మళ్ళీ నెక్స్ట్ వీడియోలో నెక్స్ట్ శ్లోకాస్తో మళ్ళీ కలుద్దాం. ఇంతవరకు సెలవు. నమస్తే.